ನೂರು ಬೇರೆ ಹಾಕಿದ್ರ ఏందో పండుగ హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సయ్యద్ బ్లాగ్స్. ఈ రోజైతే సరదాగా చేపలకైతే వచ్చామన్నమాట. ఈ లొకేషన్ చూస్తే మాకైతే దిమ్మ తిరిగింది అనమాట. ఇంక వెంటనే లేట్ చేయకుండా గ్యాలం కర్రలు అయితే తీసుకొచ్చేసాం. ఈ కుర్రమేళ్ళకి ఏమో తెలియదు కానీ ఎప్పుడు దేనికి పడతాయి కూడా తెలియదు. మాకైతే ఇంతవరకు ఎర్రలకైతే పడలేదు. ఒక్కసారిగా సడన్ గా బయటకు పోయేతాలకి మేమైతే రికార్డు కూడా చేయలేకపోయాం. ఉన్న ఎర్రలని ఊడ్చుకు తినేసాయి. ఇంకేం చేస్తామని మళ్ళీ ఎర్రలైతే లోడడం మొదలు పెట్టాం. దొరికింది. మాకైతే ఉన్నట్టుండి ఒక పెద్ద జిలేబీ అయితే పడింది. దాన్ని వీడియో కూడా తీయలేదు. మా వాడైతే వచ్చాడో లేదో ఒక చేపడ పడడం కూడా ఆగిపోయింది అనమాట. వాడికైతే లేక ఒకటి పడింది. ఆ లాగడం కూడా లాగితే ఒక్కదానికి దవడ ఎగిరిపోతుంది, ఒక్కదానికి చెప్పు ఎగిరిపోతుంది. మిస్ అయిపోయిందా పరిగి నువ్వు బారా see this guy మాకు పడ్డ వాటిలో కల్లా ఇదే కొంచెం పెద్ద కొరవేని. అందుకని అయితే మా సంతోషానికి హద్దులు లేవు. కొరవేని కూడా దేవుడా ఎదురా ఏం చేప ఎదురా మేము ఈ లొకేషన్కి 1 గంటకైతే వచ్చాము. 1 నుంచి 3:30 దాకా అయితే ఉన్నాము. బాగానే పడుతూనే ఉండగా చేపలకు కూడా తెలిసిపోయిందేమో, గేలం లాగడం ఆపేసాయి. అందుకనే ఉండి లాస్ట్కి అయితే మేము ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుని వెళ్ళిపోయాం. మాకైతే పర్లేదు, చాలా రోజులకి ఈ రోజు అయితే కొంచెం పర్లేదు, చేపలు అయితే బాగానే పడ్డాయి. అవన్నీ తీసుకెళ్ళి ఒక దగ్గర పోస్తాం చూడండి. మాకైతే 6 కొరవేళ్ళు, కొరవన్ని జిలేబులు పడ్డాయి. ఇవన్నీ అయితే మేము సమానంగా పంచుకొని ఎవరెళ్ళకైతే వాళ్ళని తీసుకెళ్ళాము. నెక్స్ట్ వీడియోలో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు వస్తాము. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.